అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చీలు చాట్స్. ఈరోజు మహాలయ అమావాస్య. ఇల్లంతా మాప్ చేసేసుకుని క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయట నుంచి మా వారికి కావాల్సిన కూరగాయలు అవేవో పట్టుకొచ్చేసారు. కూరగాయలతో పాటు స్వయం పాకంకి ఇవ్వాల్సిన వస్తువులు కూడా, అంటే బియ్యము, పప్పు, బెల్లం, చింతపండు, మిర్చి, అలా ఒకరోజు భోజనానికి కావాల్సిన వస్తువులు అన్నమాట. అన్నీ కూరగాయలతో సహా అన్నీ ప్యాక్ చేసేసాము. అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఉస్తరాకుతో పాటు తమలపాకులతో సహా వాళ్ళకి కావాల్సినవన్నీ మేము ప్యాక్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా వంట వండుకోవాలి కదా, కాకికి పెట్టడానికి మడుగుతో వంట వండుకోవాలి కాబట్టి మడుగు నీళ్ళు కూడా పట్టేసుకున్నాను. వంట అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ మధ్య నేను వంట చేసే సమయంలో వాళ్ళు తర్పణం వదులుతారు. తర్పణం వదిలిన తర్వాత స్వయం పాకం బ్రాహ్మడికి ఇచ్చిన తర్వాత భోజనానికి కూర్చుంటారనమాట. భోజనానికి కూర్చునే ముందు కాకికి అన్నం పెట్టి కూర్చుంటారు. అదన్నమాట ప్రొసీజరు. మామూలుగా భోజనాలు ఏం చేస్తారు అంటే, మామూలు తద్దినాలకి ఏమేమైతే కూరగాయలు యూజ్ చేస్తామో ఆ కూరగాయలే వేయాలి ఈరోజు అని చెప్పారు. సో అవే కూరగాయలు వేసాము. అంటే కాకికి పెట్టడం మాత్రం అవే పెట్టాలి. మనం తినేటప్పుడు కావాలంటే ఇట్లా ఆకుకూర వాడుకోవచ్చు, కానీ కాకికి అయితే పెట్టకూడదు అని చెప్పారు. సో ఇవన్నీ నాకు ఫామ్లో పండిన ఆకుకూరలు అన్నమాట. ఫామ్ అంటే మిద్దె తోటకూర, మిద్దెలో పండినవి. సో ఆకుకూర తీసుకొచ్చాను నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి అదే చేశాను అనమాట. ఈరోజు పప్పు కాదు, పప్పు లాంటి కొంచెం గ్రేవీ టైప్లో చేశాను. ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఈ వంట పనంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేంతవరకు నాకు ఇంకా వేరే పనే ఉండదన్నమాట. సో ఈ మామూలు వంటలు ఎలా అయినా చేయొచ్చు, కానీ ఇలా పితృ తర్పణానికి సంబంధించిన పనుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే శ్రద్ధ ఉండాలన్నమాట. శ్రద్ధతో పెట్టేదే శ్రాద్ధం అంటారు. కాబట్టి శ్రద్ధ, మడి ఇలాంటి వాటికి చాలా అవసరము. అందుకని నేను చాలా ఇది తడిగట్టుకున్నాను అనమాట. బట్టలు ముందు రోజు వేసుకోలేదు, ఆరేసుకోలేదు. కాబట్టి తడిగట్టుకొని వంటకు మొదలు పెట్టేశాను. ఏదో ఉన్న దాంట్లో శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా పెట్టాలి. ఇదే ఉందిలే అదే ఉందని లైట్ అయితే తీసుకోకూడదు. ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించినవి.